హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన గంగాధర్రావు గారు. సో హాయ్ సార్. హాయ్. సార్, ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో మనం రైట్ నో ఎందుకు రేవంత్ గారికి ఇంత అపోజిషన్ జరుగుతూ ఉంది, ప్రజల నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది అనేది డిస్కస్ చేసినప్పుడు మీరు హైడ్రా గురించి ఎక్కువ చేయడం చేశారనమాట. అయితే ప్రజల నుంచి వచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే, మధ్యతరగతి వాళ్ళకి ఒక రూలు, అధికారులకి నాయకులకి ఒక రూలా? ఎందుకంటే మీరు ఏదైతే పర్సన్ని తిడతా ఉంటారో, అపోజిషన్ పార్టీలో ఉన్న పర్సన్స్‌ని చీల్చి చెండాడుతాను అని చెప్తా ఉంటారో, అలాంటి పర్సన్స్ అయినా కొంతమంది కేటీఆర్ గారు అయ్యుండొచ్చు, ఓవైసీ లాంటి పర్సన్స్ యొక్క బిల్డింగ్స్ ఇంకా అదే చెరువుల్లో అన్ని అంతస్తుల బిల్డింగ్లు అలాగే ఇంకా నుంచొని ఉన్నాయి. మరి వాళ్ళవి ఎందుకు పడగొట్టలేదు, హైడ్రాకి అక్కడ ఎందుకు స్కోప్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై మీ యొక్క అనాలిసిస్ ఏంటి? ఈ ప్రశ్న చాలా సమంజసమైనది. ఎందుకంటే చట్టం అనేది ఉన్నవాడికి లేనివాడికి సమానంగా వర్తించాలి. ఉన్నవాడికి చుట్టంగా ఉండకూడదు. మరి ఏ కారణం లేకుండా అన్ని పర్మిషన్స్ ఉండగా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిల్డింగులు, ఆస్తులు కూలగొట్టినప్పుడు అదే ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్న ఓవైసీ ఆస్తుల్ని కానీ, లేదా కేటీఆర్ ఆస్తుల్ని కానీ, లేదు ఇంకొక ఆరోపణ కూడా ఉంది, రేవంత్ రెడ్డి బంధువులు వాళ్ళ సోదరులు కూడా దాంట్లోనే ఉన్నాయంటున్నారు. సో వీళ్ళందరూ అంటే మీరు పగలు విపరీతంగా తిట్టుకుని రాత్రి కలుస్తున్నారా? ఏమిటి కారణం? ఇప్పుడు మీరు చేసే చర్యలే మీకు నిలుటద్దంగా చూపిస్తూ ఉంటాయి. బీద బలహీన వర్గాల వారు ఇవన్నీ కూలగొట్టి మరి సమాజంలో కాస్త అధికారం ఉండి, అంటే ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అధికార పక్ష పార్టీలు కానివ్వండి, ఎవరి మాట అయితే చెల్లుబాటు అవుతుందో వాళ్ళ జోలికి మీరు వెళ్ళడం లేదు అంటే వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు టచ్ ది హౌజెస్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ లోయర్ క్లాస్ పీపుల్? మీరు మంచి ఏదైనా చేపట్టండి. చేపట్టే క్రమం లోపల మీరు చాలా స్పష్టంగా అందరికీ ఒకే నీతి, ఒకే చట్టం అనే విధంగా మీరు పరిపాలన సాగించినప్పుడే మీకు ప్రజల మద్దతు దొరుకుతుంది. అలా కాకుండా కొద్ది మందిని మాత్రం వదిలేస్తాం, సమయం వచ్చినప్పుడు కూలగొడతాం, ఇప్పుడు కూలగొడితే పిల్లలు అడ్మిషన్స్ తీసుకున్న పిల్లలకి ఇబ్బంది. దట్ ఈస్ ద బాదరేషన్ ఆఫ్ దట్ కాలేజ్. వాళ్ళు వేరే చోట అకామిడేషన్ పెట్టుకుని అక్కడ రన్ చేయాలి. అంతే తప్పించి మరి వీళ్ళేం పాపం, వీళ్ళకి తగినంత సమయం ఇవ్వండి, వీళ్ళకి తగినంత కాంపెన్సేషన్ ఇవ్వండి బీద వర్గాల వరకు కూడా. అలా ఇవ్వకుండా కొద్దిమంది మాత్రమే కూలగొడతాం, లేదు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులే కానీ, లేదు తన సొంత పార్టీ నాయకులే కానీ కూలగొట్టము అంటే ఏదో కొరగా అక్కడ ఒకటి కూలగొట్టి మా వాళ్ళే కూడా కూలగొట్టామంటే ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ఇవాళ మీడియా కన్నా ప్రతి చోట ఉంటుంది, రైట్? సో హౌ కెన్ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్? ఇది ప్రజల్లో బాగా ప్రబలింది. సో హైడ్రా అనేది వచ్చిన సందర్భంలో స్టార్టింగ్లో అందరూ దాన్ని సమర్థించినా కూడా ఎప్పుడైతే ఈ రకంగా సరైన న్యాయం చేయకుండా ఉన్న వాళ్ళకు ఒక రకంగా, లేని వాళ్ళకు మరో రకంగా ఈ హైడ్రా అనే రూల్ వర్తింపజేస్తున్నారో దాని విశ్వసనీయత అది కోల్పోయింది. ప్రభుత్వం చేపట్టే ఏ చర్య అయినా కూడా, ఉదాహరణకి తాటి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగినా సరే కళ్ళు తాగారని అనుకుంటారు. అటువంటప్పుడు ప్రభుత్వం తన చర్య లోపల ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంటే ఇక్కడ కొమ్ము కాయడం అనే ఒక మాట ఉంటుంది కదా సార్, అదే జరుగుతుందంటారా? ఎందుకంటే ఆ చెరువులకి ఎంతో దూరంలో ఉన్న ఆ ఇళ్ళని కూలగొట్టిన అదే అధికారులు మహా అంటే 2 అంతస్తుల బిల్డింగ్లు అవన్నీ కూడా. ఒక 12 అంతస్తులు, దాదాపు 20 అంతస్తులు ఉన్న ఈ అపార్ట్మెంట్స్ అయితే అక్కడ ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయి. పూర్తిగా కట్టబడలేదు ఇంకా. అలాంటి బిల్డింగ్స్‌ని మాత్రం ఇంకా అట్లానే ఉంచడానికి గల కారణం ఏంటి? అండ్ ముఖ్యంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎటువంటి స్టే గాని, ఎటువంటి లాకి సంబంధించిన అది ఇంకా తీసుకోలేదు. తీసుకోక ముందుగానే అధికారుల నుంచి ఎటువంటి వార్నింగ్ వెళ్ళలేదు. ఎటువంటి కూల్చివేసే చర్య చేపట్టలేదు. బట్ ఇక్కడ సామాన్య ప్రజల విషయాన్ని చూస్తే వాళ్ళు ఎవరిని అడగలేరనే హక్కుతోనో, అధికారంతోనో వాళ్ళ మీద ఎటువంటి స్టే గాని, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కూల్చివేయడం జరిగింది. కంప్లీట్‌లీ అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది ఇక్కడ. చూస్తే మనకి రేపు మన పరిస్థితి ఏంటి అనే భయం కూడా కలుగుతా ఉంది. ఇలాంటి అధికారం అనే ఒక విషయంతో సామాన్య ప్రజల మీద ఉక్కుపాదం మోపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఇలాంటి ఎంతోమంది సామాన్య ప్రజలు దేన్ని ఆధారంగా తీసుకొని ఇక్కడ ఉండడానికి స్కోప్ ఉందంటారు? వాళ్ళు ఏది నమ్ముకొని ధైర్యంగా ఉండగలరు? చట్టం ఎటువంటి స్కోప్ వాళ్ళకి ఇవ్వలేదా? ఏ ప్రభుత్వమైనా ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ప్రజలను ఆదుకోవాల్సింది కోర్టులే. సో కోర్టులు రిప్రూవల్ ఇస్తాయి, కానీ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే శని ఆదివారాల్లో చేస్తున్నారు. అంటే కోర్టులు ఏ రకమైన రక్షణ స్టేలు ఇవ్వకుండా. సో దాని మీద మళ్ళీ కోర్టులు మండిపడుతున్నాయి ఈ హైడ్రా మీద. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే,
ఎందుకని ఇలాంటి చర్యలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతోంది? దీనివల్ల ఎంత చెడ్డ పేరు వస్తుంది? వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది. బీద బలహీన వర్గాల మీద పడాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా చెరువుల పునరుద్ధరణ జరగాల్సిందే, అది ప్రభుత్వ భూముల ఆక్రమణ తొలగించాల్సిందే. కానీ నేనేమంటానంటే అది 2 అంతస్తుల బిల్డింగ్ అయినా 20 అంతస్తుల బిల్డింగ్ అయినా అది ఒకటే రూల్ వర్తించాలి. అది కూలగొట్టాల్సిందే, ఇది కూలగొట్టాల్సిందే. కానీ అన్ని పర్మిషన్స్ కనుక ప్రభుత్వం ఇచ్చి ఉంటే దెన్ యూ హ్యావ్ టు గివ్ కాంపెన్సేషన్ అండ్ దెన్ యూ డిస్మాలిష్. డెమాలిష్ చేయడం అనేది ఎప్పుడు జరగాలి? డిస్మెంటిల్ చేయడం అనేది ఎప్పుడు జరగాలి? ఒకవేళ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను ఏ రకంగానూ ఆ సంఘటనకి కారణం కానట్లయితే కనుక, తన బాధ్యత ఏమి లేనట్లయితే కనుక అతనికి యూ హ్యావ్ టు పే ద కాంపెన్సేషన్. ఇబ్బంది పడకుండా యూ హ్యావ్ టు పే ద, ఎందుకంటే అతని లైఫ్ టైం ఎర్నింగ్స్ అవి. అవును, జీవితకాలం కష్టపడి పైసా పెట్టుకునే డబ్బులు. సో యూ కెనాట్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్ యూనిలాటరల్లీ అండ్ ఎట్ ద సేమ్ టైం స్పేరింగ్ హై లెవెల్లో సమాజం లోపల ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాల వారిని మీరు వదిలిపెట్టి కేవలం బీద బలహీన మధ్యతరగతి వర్గాల వారి మీదనే మీరు ఈ రకమైన చర్యలు చేపడుతున్నారు అంటే అక్కడ మీకు ఎంత చెడ్డ పేరు వస్తుంది జనబాహుళ్యం లోపల కదా. సో ఖచ్చితంగా దీనికి రిపర్కషన్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ ఇన్ ఫ్యూచర్. డెఫినెట్లీ సార్. బట్ పోయిన ఇల్లు అయితే తిరిగి రావు. కనీసం కోర్టులో అయినా సరే కాంపన్సేషన్ పరంగా అయి ఉండొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఈక్వల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. ముఖ్యంగా ఇన్ కేస్ వీళ్ళ ఇల్లు అక్కడ ఉండడానికి కుదరదు అనే ఒక విషయంపై చూసుకున్నట్లయితే అక్కడ అలాంటి కమర్షియల్ బిల్డింగ్స్ ఉండడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఎందుకంటే చెరువులో కట్టిన ఇల్లు కూలిపోతాయి అనుకుంటే ఇక్కడ ఇంట్లో మహా అంటే ఒక 8 మంది, 4 నుంచి 8 మంది ఉన్నట్లయితే అలాంటి కమర్షియల్ బిల్డింగ్లో 100 మంది ఉంటారు. సో ఆ బిల్డింగ్ కూల్చివేత అయి ఉండొచ్చు, ఇక్కడ కూల్చివేసిన వారికి కంపెన్సేషన్ అయి ఉండొచ్చు. వీటిపై కోర్టు ఎంత త్వరగా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు? కోర్టుకి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? దురదృష్టవశత్తు మన లీగల్ సిస్టమ్ లోపల ఏంటంటే ఆలస్యం అనేది ఒక లక్షణంగా మారిపోయింది. కోర్టులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే కోర్టులు స్టే ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ ప్రభుత్వ అధికారుల స్టేలను ఉల్లంఘించి ఏదైనా కూల్చివేతలు చేపడితే ఆ ప్రభుత్వ అధికారుల మీద తీవ్రమైన చర్యలకి వెంటనే జరిగితే కనుక ఇంకోసారి అలా జరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక పౌరుడు ప్రభుత్వంతో పోరాడలేడు. అవును, తను ఎంత సరైన పరిస్థితిలో ఉన్నా కూడా పౌరుడు తన తప్పు ఏమీ లేకపోయినా కూడా ప్రభుత్వం దాడి చేస్తుంది. పోలీసులు మీకు ఒక ఇల్లు కూలగొడుతున్నారు అంటే అక్కడ పోలీసులు ఉంటారు, ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీళ్ళకి వ్యతిరేకంగా ఒక పౌరుడు పోరాడలేడు. అక్కడ పౌరుడికి రక్షణ కల్పించేది ఎవరు? కోర్టులు మాత్రమే. సో కోర్టులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందులోపల మనకి సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే ఒకవేళ కనుక వచ్చిన ఆధారాలు పూర్తిగా లేవు అనుకుంటే ఇమ్మీడియట్గా స్టే ఇచ్చి ఇదిగో ఫలానా రోజు కల్లా మీరు మీ ఇవి ఇవ్వండి, ఆర్గ్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పి అక్కడ వెంటనే చర్యలు స్పందించాల్సిన అవసరం ఇలాంటి సందర్భాల లోపల ప్రభుత్వాలు. ఎందుకంటే ఇల్లు కూలగొట్టిన తర్వాత వెనక్కి తిరిగి రాదు. అండ్ కంపెన్సేషన్ వెంటనే ఇవ్వకపోతే, ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు కూలగొట్టిన ఇళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళకి అందరికీ ముందు కంపెన్సేషన్ ఇచ్చి తర్వాత మీరు హైడ్రా చర్యలు చేపట్టండి అని చెప్పితే కనుక ఫలానా డేట్ లోపల మీరు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి, వాళ్ళు తప్పేమీ లేనప్పుడు యూ హ్యావ్ టు పే ద కాంపెన్సేషన్. కోర్టులు ఖచ్చితంగా ఆర్డర్స్ వేసినప్పుడు దెన్ కోర్టుల విశ్వసనీయత పెరుగుతుంది, ఇటు పౌరులకు కూడా న్యాయం జరుగుతుంది. అంతే తప్పించి పౌరులు దాన్ని ఒక ఉద్యమంలాగా చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్గా జరుగుతాయి. తప్పకుండా న్యాయం అయితే జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. హోప్ఫుల్లీ వాళ్ళకి తప్పకుండా కంపెన్సేషన్ రీచ్ అయితే చాలామంది ఇప్పటికైనా కనీసం ధర్మం మిగిలిందని భావిస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అవేర్నెస్ పాయింట్ సార్.